వాళ్ళ మత ప్రచారం కోసం ఈ విధంగా అంటే ప్రచారం అయితే పైకి మొత్తం వీళ్ళందరూ వచ్చి ఎవరైతే కన్వర్టెడ్ అవుతున్నారో హిందువులు క్రిస్టియన్గా కన్వర్ట్ అయినప్పుడు వాళ్ళ మత ప్రచారం కోసం వాళ్ళతో పాటు ఉండాలి, తిరగాలి, అవే బోధనలు చేయాలి. కానీ వీళ్ళకి వచ్చే లబ్ధి ఏదైతుందో అది హిందువుల మాత్రమే పొందాలి. అంతే. మీరు చాలా చాలా కేసెస్ ఉన్నాయి. నేను ఒక కేసులో వెరీ రీసెంట్ గా చెప్పండి. మోసెస్ మల్లయ్య గారు అని ఇంతకుముందు నేను సారీ అనుకోకుండా పేరు తీసేసిన, బట్ ఐ టేక్ ద నేమ్. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయ్ అయినా. క్రిస్మస్ వేడుకలు వచ్చినప్పుడల్లా చక్కగా కేక్ కట్ చేసి అందరికి సెలబ్రేషన్ చేస్తాడు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద రిజర్వేషన్ ప్రమోషన్ టైం వచ్చింది. అక్కడ ఉన్న రోస్టర్ ప్రకారము ఇంకొక వ్యక్తికి ప్రమోషన్ రావాలి, కానీ ఈయన రూల్ ఆఫ్ రిజర్వేషన్ లో ఈయన ప్రమోషన్ ఈయన తీసేసుకుంటాడు. అయితే ఆయన ఎవరైతే నిజాయితీగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము ప్రమోషన్ రావాలనో ఆయన పోయి డైరెక్టర్ గారిని అడిగితే, సార్ మోజస్ మల్లయ్య గారు క్రిస్టియన్ కదా సార్, బీసీసీ కిందకి వస్తారు, ఎస్సీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద ఆయన ప్రమోషన్ ఎట్లా ఇచ్చారు సార్ అంటే, మాకేం తెలుసా అండి, ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది, క్యాస్ట్ సర్టిఫికేట్ క్రిస్టియన్ హిందూ అని ఉంది, ఆయన హిందూ అని ఉంది, ఎస్సీ అని ఉంది. ఎస్సీ సర్టిఫికేట్ పేరు మీద ఆయనకు అపాయింట్మెంట్ వచ్చింది, ఎస్సీ సర్టిఫికేట్ పేరు మీద ఆయన ప్రమోషన్లు వచ్చినాయి. ఈ రోజు నిజమైన షెడ్యూల్ కులాలకు చెందిన వాళ్ళు వాళ్ళ ఒక హక్కు ప్రకారం ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ప్రమోషన్ రావాలో వాళ్ళకు రాకుండా దుర్మార్గంగా దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్న వాళ్ళకి రిజర్వేషన్ల పేరుతోని ప్రమోషన్లు వస్తున్నాయి. ఒక షెడ్యూల్ కులం వాడికి ఈ విధంగా ఒక మోసం అయితే జరిగినట్టే, అంతే కదండి. మీరు చూడండి, ఆ మధ్య హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎస్సీ కోటా కింద ఆ రోజు షెడ్యూల్ కౌన్సిలింగ్స్ జరుగుతున్నాయి. సడన్గా ఒక పెద్ద గలాట శబ్దం వినిపించింది. మేము ఆ స్పాట్లోనే అక్కడే ఉన్నాం. సహజంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పుడెప్పుడైతే పీజీ కోర్సెస్కి షార్ట్ టర్మ్ కోర్సెస్కి కౌన్సిలింగ్ జరుగుతుంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యువకులు టేబుల్ వేసుకొని వచ్చే విద్యార్థులందరూ కూడా గైడెన్స్ కోసము వాళ్ళు ఒక హెల్ప్ డెస్క్ పెడుతూ ఉంటారు. ఆ హెల్ప్ డెస్క్ పెట్టి ఏమన్నా గైడెన్స్ చేస్తుంటారు, ఎక్కడ నమోదు చేయించుకోవాలి, ఎక్కడ ఫీజు కట్టాలి, ఎక్కడ కౌన్సిలింగ్ డెస్క్ ఉంటుందో అవన్నీ గైడ్ చేస్తుంటారు. ఇక షెడ్యూల్ కులాలకు సంబంధించిన షెడ్యూలర్ చాలామంది యువకులు రావడం జరిగింది. కౌన్సిలింగ్ అవుతుంది. కౌన్సిలింగ్ అవుతుంటే ఆ రోజు ఎంఫిల్ సంబంధించిన ఎంట్రన్స్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఒక బీసీస్ అందరూ ఇక సహజంగానే క్రిస్టియన్ పిల్లలే, ఎస్సీలే వస్తారు ఆడికి, వేరే వాళ్ళు ఎవరు రారు. ఇక అందరు లైన్లో నిలబడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ పేరు నేను ఆ వ్యక్తి పేరు తీసుకోలేను, కన్వర్టెడ్ క్రిస్టియన్ లైన్లో నిలబడి ఆయన ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నాడు. ఆ రోజు ఎంఫిల్ సీట్లు 2 ఉన్నాయి, స్క్రీన్ కనబడుతున్నాయి. అవి ఏ కాస్ట్ కి చెందినవి? షెడ్యూల్ కాస్ట్. కేవలం 2 సీట్లు ఉన్నాయి. 4-5 స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ స్టూడెంట్ ఆయన డాక్యుమెంట్స్ ఇచ్చినాడు. డాక్యుమెంట్స్ వెరిఫై అవుతున్నాయి. డాక్యుమెంట్ వెరిఫై అయ్యేటప్పుడు ఆడ డేవిడ్ రెడ్డి అనేసరికి వెనుక ఎవరైతే సెకండ్ స్టూడెంట్ ఉన్నాడో ఆ స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ కొంచెం ఈ రకమైన సమస్య గురించి అవగాహన కలిగిన వ్యక్తి కొంచెం తొంగి చూస్తే, సార్ మీరు డేవిడ్ రెడ్డి అని అంటారు, డేవిడ్ రెడ్డి అనేటోళ్ళు ఎస్సీలకు రారు కదా సార్ అని అనగానే ఎవరైతే డేవిడ్ రెడ్డితో పాటు వచ్చిన 2 పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం హైపర్ అవడం స్టార్ట్. సార్ మేము రూల్ ఆఫ్ రిజర్వేషన్లో మీరు ఎవరైతే కన్వీనర్ ఉన్నారో వాళ్ళని బుక్ తీసుకొచ్చి వాళ్ళని అడగండి, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అటెండ్ ఎస్సీ కౌన్సిలింగ్, దెన్ హౌ కమ్ దే హ్యావ్ కమ్ హియర్ అని వాళ్ళు అనడం చేసరికి ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక గలాట పెట్టుకొని పెద్ద అన్ని అబ్యూజింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తున్నారు. అయితే సమయానికి అక్కడికి ఏబీపీ విద్యార్థులు రావడం జరిగింది. వచ్చి ఏమైందండి అంటే, సార్ ఈయన కన్వర్టెడ్ క్రిస్టియన్, ఆయన పేరు డేవిడ్ రెడ్డి, వాళ్ళ నాయన పేరు ఏదో క్రిస్టియన్ పేరు ఉంది, వాళ్ళ అమ్మ పేరు క్రిస్టియన్ పేరు ఉంది, క్యాస్ట్ సర్టిఫికేట్లో చూడండి, చూసేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్ అంతా చూస్తే క్రిస్టియన్ ఎస్సీ అని ఉంది, హిందూ అని ఉంది. కానీ సార్ ఆయన పేరు మళ్ళీ డేవిడ్ రెడ్డి కదా సార్, ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఆయన. వాళ్ళ తల్లిదండ్రుల ఒక పోలికలు కూడా చూడండి, వాళ్ళ ఒక వేషధారాన్ని చూడండి, మెడలో సిలువ వేసుకున్నారు. రెడ్డి అని ఎట్లా ఉంటుంది మరి పేరు చివర రెడ్డి, ఎస్సీ అని ఉండి రెడ్డి అని ఎట్లా వస్తుంది పేర్లు? అట్లా ఊర్లలో కొన్ని పేర్లు పెట్టుకుంటారు, అట్లా కావాలని రెడ్డి పెట్టుకొని మళ్ళీ డేవిడ్ అని డేవిడ్ రెడ్డి. అసలు రెడ్డి అంటే ఓసీ అవుతుంది, డేవిడ్ అంటే బీసీసీ అవుతుంది. ఇవి 2 కలిపి కాంబినేషన్ సర్టిఫికెట్లనేమో ఎస్సీ అని ఉంది. అంటే తెలంగాణలో చాలా మంది ఎస్సీలు ఆ రోజుల్లో రెడ్డి అని పేరు పెట్టుకున్నారు.
అంటే క్యాస్ట్ తో సంబంధం లేకుండా రెడ్డి అని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సంబంధం లేకుండా రెడ్డి అనే ఒక suffix తెలంగాణలో చాలా మంది పెట్టుకున్నారు. గ్రామాలలో చూస్తే కనబడుతుంటది అట్లా. ఆయన డేవిడ్ రెడ్డి అనేసరికి ఇక అందరు ఏబీపీ వాళ్ళను కన్వీనర్ గారిని అప్పుడే డీన్ని పిలిపించి మాట్లాడితే ఆ రిజర్వేషన్ ఆ సమస్య అక్కడికి హాల్ చేసినారు. చేసేసి 1 hour తర్వాత మళ్ళీ మేడం మరి మీరు కొన్ని ఎవిడెన్సెస్ కావాలి, అవి ప్రొడ్యూస్ చేస్తే మేము కౌన్సిలింగ్ కంటిన్యూ చేస్తామంటే వాళ్ళు మేము ఏడుకెళ్ళి తేవాల్సిన ఎవిడెన్సెస్ అదే మొత్తం మీద వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ క్యాండిడేట్ అయితే జెన్యూన్ ఎస్సీ క్యాండిడేట్ ఉన్నా ఆయనకి సీట్ వచ్చింది. సో అక్కడైతే ఒక దళితుడికి న్యాయం జరిగింది. అంటే ఎప్పుడెప్పుడైతే ఈ రకంగా కన్వర్టెడ్ క్రిస్టియన్లు నిజమైన షెడ్యూల్ కులాల మీద అత్యాచారము, ఈ రకమైన వాళ్ళ అవకాశాలను హరించే ప్రయత్నాలు చేస్తుంటారో, ఈ రకంగా అవగాహన కలిగిన వాళ్ళు కనుక సమాజంలో చుట్టూరా ఉంటే మనం ప్రశ్నించకపోతే ఒక షెడ్యూల్ కులాల అంబేద్కర్ ఏదైతే నిజమైన వారసుడు ఉంటాడో, హక్కుదారు ఉంటాడో, వాళ్ళకి మోసం జరగకుండా ఈ రకంగా కాపాడవచ్చు. మనం ప్రశ్నించాలి, ఖచ్చితంగా ప్రశ్నించాలి, మనం గలమిప్పాలి. అరే మీరు చర్చిలలో పోయి చూడండి, ఆ మధ్య ఒక ఆర్టికల్ చదువుతున్నా, 10వ భాగం సమర్పించని ఒక పేద కుటుంబము ఆత్మహత్య ప్రయత్నం. నాకు అర్థం కాలేదు అసలు ఇదేంది 10వ భాగం సమర్పించని పేద కుటుంబము ఆత్మహత్య ప్రయత్నం అని ఆర్టికల్ మొత్తం చదివితే చర్చ్ ఫాదర్ గారు ఒక షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఒక కుటుంబము చర్చికి పోతుందంట. లూథరన్ చర్చ్ అని లకడికాపుల దగ్గర ఉంది. ఆ చర్చికి దాదాపు 2-3 years నుంచి వాళ్ళు చర్చికి పోతారు. ఆ మధ్యకాలంలో ఏదో చర్చిలో ఉత్సవాలు వచ్చినాయంటే 10వ భాగం ప్రతి నెల కూడా చర్చిల వాళ్ళకి వచ్చి సంపాదిస్తే 10th పోర్షన్ అంతా కూడా వచ్చి హుండీలు వేస్తూ ఉండాలంట. 3-4 నెలల నుంచి ఆయన హుండీలు వేయలే. అరే బాబు మీకు సంబంధించిన 10వ భాగం వస్తలేదు అంటే, సార్ ఇంట్లో కొంచెం ఇబ్బంది ఉంది సార్ అంటే, లేలే కుదరదు అది వేస్తే వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ ప్రెషర్ తీసుకొచ్చిర్రంటే ఆ ఇంటికి పెద్ద ఆ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అరే నాకు డబ్బులే వస్తలేవు, నేను పోయి మళ్ళీ 10వ భాగం వేడియాలి, నా పిల్లల చదువుకే నాకు డబ్బు సరిపోతలేవు, కుటుంబానికి సరైన అవకాశాలు నేను అన్ని సర్దలేకపోతున్నా అని ఆయన ఒక దిక్కు బాధపడుతుంటే, చర్చ్ ఫాదర్ ఏమో 10వ భాగం ఇస్తలేవు అని వాడిని హింసిస్తున్నాడు.